ఉనికి కోసం జగన్ రెడ్డి విష ప్రచారం, నీచ నికృష్ట రాజకీయానికి పరాకాష్ట. రాక్షసుడు ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒక ఎమ్మెల్యేగా ఉన్నా రాష్ట్రానికే నష్టం. తన దోపిడీ రాజకీయాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, ఉనికి కాపాడుకోవడం కోసం ప్రభుత్వంపై అలవాటైన అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే పనిలో నిత్యం నిమగ్నమై ఉంటాడు. కూటమి ప్రభుత్వంపై కుట్రలు కుతంత్రాలు రచించడం ద్వారా తన స్వార్థ రాజకీయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాడు. రూల్ ఆఫ్ లా ను తొంగలో తొక్కి 5 ఏళ్లు రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చిన నియంత తొగ్లక్ నీరో చక్రవర్తి, జగనాసురుడుగా పేరుగాంచిన జగన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి గురించి ఏ రోజు పట్టించుకోలేదు. కానీ గంజాయి, డ్రగ్స్, మద్యం మాఫియాలను ప్రోత్సహిస్తూ యువతను మత్తు పదార్థాల బానిసలుగా మార్చి నేర ప్రవృత్తిని పెంచాడు. రాష్ట్ర యువత భవిష్యత్తును నాశనం చేశాడు. నేడు రాష్ట్రంలో జరుగుతున్న నేరాలకు జగన్ రెడ్డి పెంచి పోషించిన డ్రగ్స్, కల్తీ మద్యమే మూలం. ప్రజల ప్రశాంతతను హరించి సామాన్యులను, ప్రతిపక్షాలను, సొంత పార్టీలోని అసమ్మతి గొంతుకులను అణచివేసి విధ్వంసకారి విధానాలతో పరిపాలన సాగించిన జగన్ రెడ్డికి బుద్ధి చెప్పి ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంటికి పంపినా ఆయన తీరు మారలేదు, భాష మారలేదు, ప్రవర్తన మారలేదు. జగన్ రెడ్డి అవినీతి అరాచక పాలన వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడ్డాయి, యువతకు ఉపాధి అవకాశాలు తగ్గాయి, ప్రజల ఆస్తులు దోచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే దారిలో ప్రజలను మభ్యపెట్టి తన రాజకీయ లాభం కోసం హింసను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పాపిరెడ్డిపల్లిలో 2 కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణకు నీచ రాజకీయ రంగు పులిమి అవసాన దశలో ఉన్న పార్టీని బతికించుకోవాలని జగన్ రెడ్డి తపన పడుతున్నాడు. లింగమయ్య హత్య రాజకీయాలు, పార్టీలు, కులాలకు సంబంధం లేదు. వ్యక్తిగత కారణాలతో హత్య జరిగితే పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. యథా లీడర్ తదా క్యాడర్ అన్నట్టు జగన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలను ఆదర్శంగా తీసుకున్న వైసీపీ నేతలు హద్దు లేకుండా అరాచకం చేయడంలో ఆరితేరారు. 5 ఏళ్లు అధికార మదంతో కొల్లగొట్టిన దొంగ డబ్బుతో గుంటనక్కలు కన్ను మిన్ను కానకుండా విరవీగారు. ఎలా అయితే గొడ్డల పోటును గుండెపోటుగా కథలు అల్లి అధికారంలోకి వచ్చాడో, నేడు అదే తీరున నిత్యం శవాల చుట్టూ కట్టుకథలు అల్లుకుంటూ ప్రజలకు అసత్యాలు వడ్డిస్తున్నాడు. కానీ ప్రజలు ఇలాంటి దిగజారుడు రాజకీయాల్లో జగన్ మాస్టర్ డిగ్రీ సంపాదించాడని అర్థం చేసుకున్నారు. అందుకే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఈడ్చి పడేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నిరంకుశత్వంలో ఉన్నామా అనే అనుమానం కలిగేలా కక్ష సాధింపులు, పగ, ప్రతీకారాలే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన చేశాడు. రజాకారులు కూడా ఇంతటి నిర్బంధాలను కొనసాగించలేదు. ఫాసిస్టులను, నాజీలను గుర్తుకు తెచ్చిన హీనుడు జగన్ రెడ్డి. అధికారం కోల్పోయినా అదే వంకర బుద్ధి, అదే నికృష్టపు మాటలు. అసలు ఆయన రాష్ట్రానికి, ప్రజలకు చేసిన ఒక్క మంచి పని ఏమిటో చెప్పగలడా? వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాల్లో తోపుదత్తి సోదరులు సాగించిన అరాచకాలు, దౌర్జన్యాలకు బలైన బాధిత కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఆ కుటుంబాల కన్నీటి బాధలు జగన్ రెడ్డికి కనిపించలేదా? వైసీపీ హయాంలో తోపుదత్తి సోదరులు తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారంటూ ఫేస్బుక్లో ఇటీవల పోస్టులు పెట్టిన ఓ యువకుడు రైలు పట్టాలపై శవమై తేలాడు. అతని కుటుంబం పడే వ్యధ జగన్ రెడ్డికి కనిపించలేదా? కనిపించదు. ఎందుకంటే దేశం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా ఉద్యమాలు, పోరాటాలు చేసే వాళ్ళకంటే గూండాగిరి, దాదాగిరి, హత్యలు, అత్యాచారాలు, భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే రాజకీయ నేరస్తులంటేనే జగన్ రెడ్డికి వల్లమాలిన ప్రేమ. తోపుదత్తి సోదరులు కొడవళ్ళు, మారణాయుధాలతో రామగిరికి వారి అనుచరులను పంపించి అరాచకం చేయాలని కుట్రలు చేశారు. అడ్డుకున్న తోపుదత్తిలో ఓ బీసీ ఎస్ఐపై దౌర్జన్యం చేశారు. అసలు అనంతపురం జిల్లాలో 45 మందిని పొట్టన పెట్టుకున్న చరిత్ర వైసీపీది. అనంతపురానికి హత్యా రాజకీయాలు తప్ప జగన్ రెడ్డి అభివృద్ధి అనేది ఏనాడైనా చేశాడా? జాకీ బ్రాండ్కి బట్టలు తయారు చేసే ఫేజ్ ఇండస్ట్రీ లిమిటెడ్ కంపెనీని వైసీపీ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారు. యువతకు నిరుద్యోగం మిగిల్చారు. జగన్ పాలనలో వైసీపీ గూండాలు అధికార దుర్వినియోగానికి పాల్పడి గుత్తేదారులను పనులు చేయనీయకుండా భయభ్రాంతులకు గురి చేసి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. అతని పార్టీ నేతల బంధువులు, అనుచరులే డైరెక్టర్లుగా ఉన్న రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఇసుక, సిమెంట్, ఇనుము పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారు. ఇది కదా బీహార్ తరహా పాలనంటే జగన్ రెడ్డి. మళ్ళీ సీమలో రక్త చరిత్ర మొదలు పెట్టడానికి, కుట్రలు చేయడానికి కాకపోతే అసలు రాప్తాడు ఎందుకు వెళ్ళాడు?
అధికార దాహం తీర్చుకోవడానికి ప్రశాంతంగా ఉన్న జిల్లాలో అరాచకం సృష్టించడానికి కుతంత్రాలు చేస్తున్నాడు. ఆయన పాదం ఎక్కడ పెడితే అక్కడ ఫ్యాక్షన్ బోతో మళ్ళీ బుసల కొడుతుందని ప్రజలు భయపడుతున్నారు. విశాఖ జిల్లాలోని వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ భార్య, కొడుకు ఆడిటర్లను కిడ్నాప్ చేశారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ సంఘటన, ఈ కిడ్నాప్ గురించి అప్పటి డీజీపీ ఇచ్చిన వివరణను చూసి ప్రజలు నవ్వుకున్నారు. పోలీసులే భక్షక భటులై సొంత పార్టీ పార్లమెంట్ సభ్యులను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి తప్పుడు కేసులు పెట్టారు. రాజధాని ప్రాంతంలో రాళ్లు చెప్పులతో దాడి చేస్తే ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని ఆనాటి డీజీపీ సెలవిచ్చారు. ఇలాంటి బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తూ జగన్ రెడ్డి పైశాచిక విధానాలు గుడ్డిగా అమలు చేయడం ద్వారా ఆయన పాలనలో పోలీసు వ్యవస్థ చరిత్రహీనంగా మిగిలిపోయింది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ 2021-22 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన నివేదికలో మన దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పాలన ఉంది, ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలను ఎలా హరిస్తున్నారనే అంశాలను ప్రత్యేకంగా పొందుపరిచారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా మైనర్లపై నేరాల్లో 152%, మహిళలపై 36%, మిస్సింగ్ కేసుల్లో 84% పెరుగుదల. ఇది జగన్ రెడ్డి అప్రజాస్వామిక పాలనకు నిదర్శనం. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి వాడుకోవడం వల్ల రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అవడంతో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ప్రజలు అర్థం చేసుకోబట్టే 11 ఇచ్చి రాక్షస పాలన నుంచి విముక్తులయ్యారు. కక్ష సాధింపుల కోసమే గద్దెనెక్కిన జగన్ రెడ్డి పాలనలో తొలి 6 నెలల్లోనే ఆత్మహత్య చేసుకునే స్థాయికి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వేధింపులతో మొదలుపెట్టి చేయని తప్పుకు చంద్రబాబు అరెస్ట్ చేయించే స్థితికి దిగజారిపోయాడు. ఎంతమందిపై తప్పుడు కేసులు పెట్టారో, ఎన్ని రకాలుగా వేధించారో అసలు లెక్కే లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అని పదే కలవరిస్తున్న ఆయన తాను అధికారంలో ఉన్న 5 ఏళ్ళు హక్కులకు పాతరేసి నోరెత్తితే అరెస్టులు చేసి ఫేస్బుక్లో పోస్టులు ఫార్వర్డ్ చేసినందుకే హింసించి అర్ధరాత్రి గోడలు దూకి మరీ విపక్ష నేతలను అరెస్ట్ చేయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జగన్ రెడ్డి ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళను ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు రోడ్డు మార్గంలో తీసుకెళ్ళి నరకం చూపించిన ఆయనకు నాడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ఇప్పుడు అదే జగన్ నోట అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్న కేసుల్లో వారిని అరెస్ట్ చేయగానే అన్యాయం, అక్రమం అని వింటుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉంది. దళితుడిని బెదిరించిన వల్లభనేని వంశీ, బూతులు మాట్లాడిన పోసాని, దళితురాలని హత్య చేసిన నందిగం సురేష్, వీరందరూ మంచివారా? జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. తల్లిని చెల్లిని సోషల్ మీడియాలో బూతులు తిట్టించిన చరిత్రహీనుడి చేత నీతులు చెప్పించుకునే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదని తెలుసుకోవాలి. తన 5 ఏళ్ల హయాంలో చేసిన అరాచకాలు మర్చిపోయి మళ్ళీ వస్తాం, అన్నీ నోట్ చేసుకుంటున్నాం, బట్టలోడదీసి నిలబెడతాం అని పోలీసులను బెదిరిస్తున్న ఆయనకు ప్రజాస్వామ్యంపై ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు.